శాసన మండలి కల్తీనే ఈ అంశం కుదిపేస్తోంది. ఇందాపూర్ డైరీపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబడటంతో మొదలైన రచ్చ మండలిని షేక్ చేస్తుంది. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో సభకు రావడం, ఆ ఫోటోలను అక్కడే పడేసి వెళ్లడంతో శాసన మండలి చైర్మన్ చాంబర్ దగ్గర కూటమి సభ్యులు నిరసనకు దిగారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. హిందూ మతాన్ని అవమానించారని కూటమి నేతలు మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ సభ్యుల మహాపచారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హద్దులు దాటి వైసీపీ సభ్యులు ఇవాళ ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ప్లకార్డులో వెంకన్న ఫోటో వాడి చెప్పులు వేసుకుని ర్యాలీ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ సభ్యుల తీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, రాజకీయాలకు ఆఖరికి దేవుణ్ణి కూడా వాడతారా అని పయ్యావుల నిలదీశారు. వెంకన్న ఫోటోలతో చెప్పులు బూట్లు వేసుకుని సభలోకి జగన్ వెళ్లమన్నారా? బీజేపీ నేత సోము వీరాజు ప్రశ్నించారు. హిందుత్వం పట్ల వైసీపీ విధానం ఏంటో జగన్ స్పష్టం చేయాలని, జగన్ ఆదేశాలతోనే జరిగిందని స్పష్టంగా కనబడుతోందని వారు మండిపడ్డారు. అనేక అంశాల మీద వాళ్ళు సభ జరగకుండా చేస్తూ ఉండడం, ఏం చేయాలి, ఎప్పుడు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రతిపక్షం పాత్రను పోషిస్తుంది. అయితే ఈరోజు భావిస్తామో దేవుడిగా భావిస్తామో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ర్యాలీలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వచ్చాము, కనపడలేదు. కానీ సభలోకి వచ్చిన తర్వాత ఒక వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడటం, చెప్పులు వేసుకుని వాళ్ళు ఆ ఫోటోలు పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసి స్పాంటేనియస్ గా అక్కడ రియాక్ట్ అయ్యాం. ఈ సిటిజన్ ఆఫ్ ఇండియాగా భారత రాజ్యాంగాన్ని నమ్మినటువంటి వ్యక్తులము, రెండవది హిందూ సమాజం నుంచి వచ్చి హిందూ సమాజం నేర్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు పుట్టి పెరిగినటువంటి వాళ్ళు. ఇది ఖచ్చితంగా దేవుడిని రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట. ఎస్, రాజకీయాల్లో మీరు ఎంత దూరమైన వచ్చి ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈస్ ఆల్ యాక్సెప్టబుల్. ప్రతిపక్ష ప్రజాస్వామ్య విలువల మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక నాయకుడి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఈరోజు శాసనమండలిలో చేసినటువంటి అపచారం, అపవిత్రత, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచేరనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావుడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయడం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్ గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున, ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో పరమత సహనాన్ని పాటించేటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, మీకు పరమత సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీ రాజకీయాల కోసం, మీ దుర్మార్గాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి. ప్లకార్డులు పట్టుకురావడమే తప్పు అనేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ శాసనసభలో గాని శాసన మండలిలో గాని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీరు క్షమాపణలు చెప్పి బేషరతుగా మొత్తం జాతికి క్షమాపణలు చెప్పకపోతే తగిన బుద్ధి మరింతగా అందరూ తెలియజేస్తారనేటువంటి మాటను తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం.
ఇది ఆషామాషిగా వదలొద్దు. ఈ రకంగా చేయటం వల్ల రేపొద్దున మరొకటి ఇలాంటి కార్యక్రమాలు అనేక జరిగేదానికి అవకాశం ఉంది కనుక దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుని ఈ రకమైనటువంటి దేవుళ్ళకి సంబంధించినటువంటి చిత్రపటాలు, ఏ దేవుడైనా కానివ్వండి, ఆ చిత్రపటాలు తీసుకురావడం అనేటువంటి కార్యక్రమాన్ని, ఆ విధంగా అపచారం చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించినట్టే మేము భావించాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.